మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలన పిలాతునితో కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉందని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైన మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 65 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు April 4th సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగును గాక. ఆమేన్. అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని మనందరూ కూడా గ్రహించాలి. అదేంటంటే, సాతాను యేసును చంపేశాను, పీడ విదలై అయిపోయింది, ఇక సమాధి చేసి భద్రం చేసాం, తిరిగి లేవడు అని అనుకున్నాడు. కానీ వాడు జాగ్రత్త చూడండి, ఏ రీతిగా జాగ్రత్త పడి. శిష్యులేమో భయపడి పారిపోయారు, వాళ్ళైతే 3వ రోజు తిరిగి లేస్తాన్నాడు. కనుక ఆ వంచకుడు ఇలా చెప్పాడు, అతని శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో, ఒకవేళ తిరిగి లేచాడంటే మన పరుగు పోద్ది అని వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వారు వెళ్ళి కావల వారిని కూడా ఉంచుకుని దానికి సమాధికి ముద్ర వేసి సమాధిని చాలా భద్రం చేసి బందోబస్తు పెంచేశారట. అయిపోయింది ఇక యేసు పని, ఇక మనకు తిరుగులేదు, అతని రాజ్యం కూలిపోయింది అనుకున్నారు. కానీ ఆటం బాంబు మీద అట్టముక్కలు కప్పెట్టేసి ఆటం బాంబు ఇక లేదు అనుకుంటే ఎంత అమాయకత్వం. సేమ్ అదే జరిగింది. కనుక సమాధికి ముద్ర, బండరాయి పొర్లించి అన్నీ చేశారు. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ప్రపంచంలో ఎవ్వడూ ఆపలేకపోయాడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఇది శ్రేష్టమైనటువంటి రేపు ఈ సత్యాన్ని మనం వినబోతున్నాం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సన్ రైజ్ వర్షిప్ క్యాండిల్ సర్వీస్ ఉంది. మగ్ధలేని మరి ఏ రీతిగా సమాధి వద్దకు వెళ్ళి క్రీస్తుని శవానికి సుగంధద్రవ్యాలు పోయారు, కానీ అక్కడ పునరుద్ధాడని యేసుని చూసింది. మొట్టమొదటి పునరుద్ధానపు వార్త మగ్ధలేని మరియకు దొరికింది. ఆ న్యూస్ని ప్రపంచానికి చెప్పింది. ప్రైజ్ జీసస్. కాబట్టి రేపటి దినం ముందు మొదటి మన సన్ రైజ్ వర్షిప్ 4 o'clockకి ఎన్కెనర్ గార్డెన్స్లో, 2వ వర్షిప్ 8:30కి, 3వ వర్షిప్ ఎప్పుడులాగానే 11 o'clockకి, 4వ వర్షిప్ సాయంత్రం 6 గంటలకి వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. మన మొదటి 3 ఆరాధనలు అడ్రస్ ఎన్కెనర్ గార్డెన్స్, కుకట్పల్లి, హైదరాబాద్ మెయిన్ రోడ్. 4th వర్షిప్ అడ్రస్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఫ్యాడే సెంటర్ దగ్గర, బేగంపేట్. పిల్లర్ నెంబర్ C1287. ఆల్ ఆర్ వెల్కమ్. మీ స్నేహితులు, బంధువులు కూడా, పండుగ కాబట్టి పిలవండి. పండుగ రోజున అనేకులు వస్తారు, బంధువులు, స్నేహితులు, అందరినీ పిలవండి. దైవ దీవెన పొందవచ్చు. మొదటి 2 వర్షిపుల్లో స్పీడ్ ఉంటుంది, ఇక్కడ 3rd వర్షిప్లో ప్రేమ విందు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. అలాగే 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. కృపా వరాలు దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. సాటర్డే ఆయన సమాధిలో ఖాళీగా లేడు. సైతానగాడి యొక్క కుంభస్థలాన్ని బదులు కొడతాకి వెళ్ళాడు. ఆయన పాతాళము, వాడి గ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి, మరణాన్ని ఓడించి మృత్యుంజయుడు తిరిగి లేచిన ఆ శ్రేష్టమైన వర్తమానం రేపు మొదలుపోతున్నాం. మనం మిస్ కావద్దు. అలాగే మనకి ఏ రీతివైన దీవెన నిరీక్షణ దొరికిందో అది వినబోతున్నాం. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరి ప్రార్థనకి ఇస్తున్నారు, ఇదంతట్లో కూడా కృప చూపించి నీ ఆశీర్వాదంతో ఉంచండి. దీవెన ఇవ్వండి, బలహీనలు బలపరచండి, వ్యాధిగా స్వస్థపరచండి, అవసరాలు తీర్చండి. రేపు ఈస్టర్ పునరుద్ధాన పండుగ ప్రపంచమంతా వేడుక జరుపుకుండగా గ్రాండ్గా జరగాలి. మంచి వాతావరణం, వేలాది మంది నడిపించండి, కొత్త వాళ్ళని కూడా నడిపించండి. అలాగే రేపు బాప్టిస్టారని రక్షణ బంధాన్ని కూడా సిద్ధపరచండి. అన్ని విషయాలు కృపాక్షేమాలు తోడించి నడిపించుకొని గొప్ప దీవెనతో నింపమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అబ్జర్వ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం ఇచ్చి నడిపించండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు రక్షణ పొందడం సిద్ధపడండి. 3rd వర్షిప్ తర్వాత బాప్టిజం కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ కలదు. రండి. శుభాత్ దానం, దానికంటే గొప్పదానం. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, ఘనమైన సీడ్ విత్తుదాం. చివరి ఎండింగ్ ఫెస్టివల్ కాబట్టి ఘనమైన సీడ్ విత్తుదాం. ఘనమైన పంటను దేవుడు ఇచ్చి నీకు బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. నీ విశ్వాసాన్ని బలపరచునుగాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. అలాగే రేపు ప్రేమ విందు ఉంది. దానికి భారీ ఖర్చులుంటాయి, రెంట్స్, ఇవన్నీ కూడా. ప్రేరేపించబడిన వాళ్ళు గుప్పిలిప్పి పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి దాన్ని మర్చిపోవద్దు. ఉదయం 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ క్యాండిల్స్ వర్షిప్